హాయ్ నమస్తే అండి. మనం ఇప్పుడు నర్సీపట్నం దగ్గరలో ఉన్న శ్రీ నూకాలమ్మ గుడి వద్దకు వెళ్తున్నామండి. వెళ్ళేదారిలో పక్క సైడ్ అంట కనిపించే కొన్ని వందల టేకు చెట్లు మీకు వీడియో తీయడం జరుగుతుంది. ఇవి నాటి కనీసం 6 సంవత్సరాలు లేదా 9 సంవత్సరాలు పైబడి ఉంటుందండి. ఈ కొన్ని వందల చెట్లు అంటే కొన్ని వేల చెట్లు పాతుంటారు. వాటిలో కొన్ని చనిపోగా కొన్ని మరిన్ని చెట్లు ఏజెన్సీ ప్రాంతం వల్ల వర్ష ప్రాంతానికి కరెక్ట్గా మొలడం జరిగింది. చాలా సేవ జరుగుతున్నాయి ఇవి. అలాగే మనం వెళ్ళే దారిలో ఈ మార్గంలోనే వెదురు అలాగే జీడి తోట కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ మార్గంలో ఇది రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు ఉంటాయి. రోడ్డు వైపు వెళ్ళేటప్పుడు చాలా అందంగాను చాలా ఆహ్లాదకరంగాను ఉంటుంది. అందుకనే ఈ వీడియో తీయడం జరిగింది. మేము ఏ గుడికి వెళ్ళినా సరే మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా వెళ్తామండి. ఏదో చిన్న ఆటో కట్టించుకొని అందరూ కూడా అందులోనే సర్దుకొని వెళ్ళడం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తామండి. దారిలో మనకి ఇది తాండవ జంక్షన్ అంటారండి. ఇక్కడ చాలా రుచికరమైన జాంకాయలు అమ్ముతారు. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎక్కడ కూడా ఇటువంటి జాంకాయలు మనకు దొరకవు. మీరు కానీ వెళ్ళినట్టయితే అక్కడ ఖచ్చితంగా ఆ జాంకాయలు కొనుక్కొని మరి ఇంటికి వెళ్ళండి. అలాగే మనం గుడికి అంటే నూకాలమ్మ అంటే బుచ్చుంపేట నూకాలమ్మ అంటారండి. ఆమె గుడికి వెళ్ళే దారిలో ఫస్ట్గా ముందుగా ఎర్రవరం జంక్షన్ తగులుతుంది. ఈ ఎర్రవరం జంక్షన్ టర్నింగ్ తీసుకుని ఊర్లోకి వెళ్ళేసరికి సుమారు ఒక 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో అన్నీ కూడా జీడి తోట అండి. ఇంకా జీడి పళ్ళు కాసే సమయంలో అయితే అట్ల స్మెల్తో మనం ముగ్ధులం అవుతాము. ఆ స్మెల్ మనం దారంతా కూడా వస్తూ ఉంటుంది. అందుకని ఈ తోట వీడియో తీయడం జరిగింది. మనం ఎలాగైతేనో అమ్మవారి గుడికి చేరుకున్నాము. చేరుకున్న తర్వాత అందరూ కూడా ఆటోలోంచి మెల్లిగా సరుకులన్నీ దించుకొని తర్వాత ఈ ఆటోను ఒక దగ్గర పార్క్ చేయడం జరిగిందండి. ఈ గుడి విస్తీర్ణం చాలా విశాలంగా ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది. మా బావగారండి ఈయన. మా బావగారు ఎక్కడికి వెళ్ళినా సరే మాతో పాటు కూడా ఉంటారు. ఆయన లేదే ఏ ప్రయాణం కానీ ఏ పని కూడా మరి ముందుకెళ్ళదని మా ఆకాంక్ష. ఆయన ఉంటే అన్ని పనులు కూడా చక్కగా జరిగిపోతాయి. వాటి అంతటా అవే జరిగిపోతాయి. ఆయన అన్ని కూడా డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. అలాగే ఆయన చేయవలసిన పనులు కూడా ఆయన అంతటా ఆయనే చేసుకుంటాడు. 100 పనులు కూడా టైం టేబుల్ ప్రకారంగా చేసుకొని వాటిని చేసుకుంటూ వెళ్తారు. ఈయనలో చిన్న కామెడీ కూడా ఉంటుందండి అప్పుడప్పుడు. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నవ్వులు విరిజిల్లుతాయి. సరేండి, నూకాలమ్మ గుడి నర్సీపట్నం దగ్గరలో బుచ్చుంపేట నూకాలమ్మ అని అంటారు. ఈ గుడికి ఆ తల్లికి చాలా మహిమగల పేరు. గుడి దగ్గర చాలా చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎత్తైన మర్రి చెట్లు అయితే మరి భూముల్లోంచి కొన్ని సంవత్సరాల పైబడే అవి మొలిచి ఉంటాయి కాబట్టి చాలా బలంగాను చాలా ఎత్తుగాను ఉండి మనకి చక్కటి నీడని ఇస్తాయి. మా బావగారండి కోళ్ళు చూపిస్తున్నారు, మొక్కుబడికి సంబంధించినవి. అలాగే నేను కూడా అమ్మవారికి ఎప్పుడు వచ్చినా సరే కావడేస్తానండి. జత కోళ్ళు ఇస్తామని మొక్కుకుంటాం. ఆ ప్రకారంగానే నేను అమ్మవారికి కావిడితో వచ్చానని చెప్పి చూపించడం అనమాట. ఇది మా నాన్నగారు నేర్పారండి. ఆయన నా చిన్నతనంలో ఆయన మూసేవారు. అలాగే మొక్కుబడికని చిన్నది భుజమ పెట్టి తీసేసేవారు, నేను సిగ్గుపడతానని చెప్పేసి. అలాగే ఇక్కడ ఈ బుచ్చుంపేట నూకాలమ్మ గుడి దగ్గర చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పించాను కదండి. ఒక్కసారి మీరే చూడండి వీడియో. చాలా చక్కటి పెయింటింగ్స్తోని అలాగే మంచి మర్రి చెట్ల నీడలో చల్లగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చండి. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉన్న విగ్రహాలు చాలా ఎత్తైనవి. అలాగే కమిటీ మెంబర్స్ కూడా చాలా చక్కని వాతావరణం కల్పించారు ఇక్కడ.
కింద నుంచి మరి మొలిచిన మర్రి చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయండి. పెద్ద పెద్ద అడవుల్లో ఉన్నట్టుగా మర్రి చెట్లు పైకి ఎక్కి ఆ మర్రి ఓడలు కిందకి నేల దాకా కూడా మరి కిందకి పాకుంటాయి. దాని కిందన చక్కని అమ్మవారి గుడి ఉంటుంది. మీరు చూడొచ్చు, లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము కూడా ఆ ఓడలను కూడా తీయడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్యం ఎవరో ఒకరు అమ్మవారిని దర్శించుకుంటూనే ఉంటారు. ఈ పుచ్చుంపేట నూకాల తల్లి అమ్మవారు చాలా మహిమగల తల్లి. ఇక్కడికి వెళ్ళి మనం కోరికలు కోరుకుంటే కనుక ఖచ్చితంగా నెరవేరుతాయని ప్రజల నమ్మకం. అలాగే మేము కూడా ప్రతి ఏడాది కూడా మా కుటుంబ సభ్యులతో వెళ్ళి మరి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే గుడి చుట్టూ కూడా మనం ప్రదక్షిణాలు చేయడానికి చక్కని మార్గం ఉంటుంది. గుడి వెనక భాగంలో కూడా చక్కగా ఉంటుంది. సేద తీర్చుకునే వాళ్ళు ఆ గుడి దగ్గర కాసేపు కూర్చుంటే కనుక తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రయాణం సాగించవచ్చు. ఆ విధంగా కూడా సౌకర్యం కలిగి ఉంటుందండి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేమైతే మొక్కు చెల్లించుకున్న తర్వాత కాసేపు తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం చేసామండి. కానీ చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మొక్కు చెల్లించుకున్న తర్వాత అక్కడే వంట వార్పు చేసుకొని అమ్మవారి ప్రసాదం సేకరించి సాయంత్రం మరి తిరిగి ఇంటికి మరొకసారి అమ్మవారి దర్శనం చేసుకొని బయలుదేరుతారండి. అక్కడ అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి. నీరుకి దేనికి కూడా ఇబ్బంది ఉండదు. వంట వండుకున్న వాళ్ళకి కూడా ప్రత్యేకమైన షెడ్లో అరేంజ్ చేశారు. అలాగే కాస్త పిల్లలతో వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా అక్కడ కూర్చోవడానికి చైర్స్ కానీ ఆడుకోవడానికి కాస్త ప్లేస్ కానీ ఉంటుంది. ఎవరైనా వెళ్ళినట్టయితే కనుక వాళ్ళు ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా అక్కడ మరి గడపచ్చు. గుడి లోపల ఏ విధమైన మరి అగరబత్తులు ఆరతులు మరి వెలిగించకూడదు కాబట్టి గుడి ముందు భాగంలో ఉన్న పోతురాజు గారిని దర్శించుకొని అమ్మవారిలాగే ఆయనకి పసుపు కుంకుమ మరియు అగరబత్తులు ధూపము హారతి అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా ముత్తైదులందరూ కూడా అక్కడ పోతురాజు దగ్గరే మరియు పూజలు చేస్తారండి. అలాగే మా వాళ్ళు కూడా పోతురాజుకి చక్కగా పూజ చేసి ధూపం వచ్చి హారతి ఇచ్చింది మా అక్క. అమ్మవారిని చూడండి, గుడిలో చక్కగా డిజైన్ చేసి ఉంటారు. లోపలికి ఎవరిని మ్యాక్సిమం వెళ్ళనివ్వరు. ఆమె గుడి తాలూకు కమిటీ మెంబరు అలాగే ఇన్ఛార్జు ఆవిడ దగ్గర ఉండి అన్నీ కూడా చూసుకుంటారు. ఇది చూడండి సార్, ఇందాక మీకు చెప్పినట్టుగా మర్రి చెట్లు జత మర్రి చెట్లు అనమాట. దాని కాండాలు దాని కొమ్మలు చాలా ఎత్తుగా ఉంటాయి. గుడి పై భాగంలో కన్నా ఇంకా ఎత్తులో అవి మొలిచి ఉన్నాయి. గుడి పరిసర ప్రాంతాల్లో కూడా చక్కని విగ్రహాలు ఉంటాయండి, దేవుడి విగ్రహాలు. అలాగే కృష్ణుడి విగ్రహం నీటిలో, ప్రస్తుతం నీరు లేదు, అందులో పైపులు రిపేర్ రావడం వల్ల నీరు పెట్టలేదు. కృష్ణుడి గుడి అలాగే శివలింగం అలాగే చక్కని ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా అందంగాను నీట్గాను ఉంటుంది. మనం ఇక్కడ ఫొటోస్ కూడా దిగచ్చు. దూర ప్రాంతంలో వచ్చిన వాళ్ళు ఫొటోస్ ఖచ్చితంగా దిగుతారు. అమ్మవారి గుడి పక్కనే శివలింగం, ఎత్తైన మర్రి చెట్లు, చుట్టూ విశాలమైన ప్రాంగణం, శివుడు. ఇలాగే చూసుకుంటే కనుక ఏనుగు మరియు విగ్రహం లోపలికి వెళ్తే కనుక మన వినాయకుడిని దర్శించుకోవచ్చు. అలాగే వరలక్ష్మి విగ్రహాన్ని కూడా గుడికి ఎంట్రన్స్ భాగంలో ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు చూడవచ్చు. ఇటువంటి ప్లేస్లో ఫ్యామిలీ అంతా కూడా వెళ్తే కనుక ఆ రోజు అంతా కూడా టిఫిన్స్ పట్టుకొని వెళ్తే ఎర్లీగా మరి దర్శనం అయిపోయిన టిఫిన్ తినేసిన తర్వాత వంటలు వండుకున్న వాళ్ళు వండుకున్న తర్వాత పిల్లలు పెద్దలు కూడా కాసేపు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యి తిరిగి రావడం కూడా మనకి చాలా చక్కగా ఉంటుంది. చల్లని వాతావరణం ఉన్న దగ్గర ఎంతసేపు అయినా మనం ఉండొచ్చు కాబట్టి అలాగే మేము కాసేపు గడిపిన తర్వాత తిరిగి ప్రయాణం సాగించాం. కానీ చాలామంది కూడా అక్కడ వంట వార్పు చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక అలాగే
మీరు వెళ్ళిన వారు కానీ మీరు ఇది చూసిన వారు కానీ ఉంటే కనుక కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఉన్న ప్లేస్నే కాస్త అందంగా తీసి చూపించడం జరిగింది. మంచి మంచి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఇంకా చక్కగా తీసి మీకు చూపించడం జరుగుతుంది. ఇది ఒక ప్లేస్ అండి. ఇది నర్సీపట్నం అంటే తుని దాటిన తర్వాత నర్సీపట్నం దగ్గరలో ఉన్న చాలా మహిమగల అమ్మవారు బుచ్చిపండి నూకాలమ్మ తల్లి గుడి. ఈమె పండుగ చాలా ఘనంగాను చాలా చక్కగా జరుగుతుంది. ఈ పండగకైతే మనం 2 కళ్ళు చాలు. ఆ మందు కూడా సామానం కానీ ఆ లైటింగ్స్ కానీ అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ. కాబట్టి మీరు వెళ్ళినట్టయితే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.